ఇక మూడవ యాత్ర ఏంటంటే మరియా యోసేపు. వీళ్ళిద్దరూ కూడా కలిసి జనాభా లెక్కల సేకరణ కోసము వాళ్ళు నజరేతు నగరానికి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఒక యాత్ర చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ విధముగా ఈ మరియ తల్లి యోసేపులు ఈ యొక్క జనాభా లెక్కల సేకరణలో వాళ్ళు పోయేటువంటి ప్రాసెస్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మనం చేసేటువంటి ఈ యాత్రలో కూడా, ప్రభువుని రీచ్ అయ్యేటువంటి యాత్రలో కూడా మనం కూడా అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ వాటిని ఏమాత్రం కూడా మధ్యలో వదిలేయకుండా మరియ యోసేపులు ఏ విధంగా అయితే చివరి వరకు ఆ ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో వాళ్ళు వాళ్ళ పనిని పరిపూర్తి చేశారో, ఆ విధముగా మనం కూడా ఈ జీవిత యాత్రలో వారిని, మరియా యోసేపులను ఇద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మనకు ముందుకు పోవాలనేదే ఈ యొక్క క్రిస్మస్